దర్శకధీరుడు రాజమౌళి క్రేజ్ గురించి కొత్తగా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుస సినిమాలు హిట్ కొడుతున్న దర్శకుడు. రాజమౌళి పేరు చెప్పగానే తెలుగు ఇండస్ట్రీ బాక్సాఫీస్ రికార్డు గుర్తుకు వస్తాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్లను సూపర్ స్టార్లను చేసిన ఘనత ఖచ్చితంగా రాజమౌళికే దక్కుతుంది. ముఖ్యంగా బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు రాజమౌళి. త్రిబుల్ ఆర్ సినిమాతో మరోసారి తన సత్తా చాటారు ఆయన. అలాంటి దర్శకులతో సినిమా చేయాలని హీరో, హీరోయిన్స్ అయినా కలలు కంటారు. ఓ హీరో ఏకంగా రాజమౌళి నటనతోనే డామినేట్ చేశారు. ఆ హీరో ఎవరో కాదు, మాస్ రాజా రవితేజ. రాజమౌళి, రవితేజ కాంబినేషన్లో విక్రమార్కుడు సినిమా వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేసినప్పటికీ రవితేజలా మాత్రం ఏ హీరో చేయలేకపోయారని రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఓ సందర్భంలో తెలిపారు. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్లో కనిపించారు. విక్రమ్ సింగ్ రాథోడ్ అత్తిలి సతి దొంగగా పోలీస్ పాత్రలో కనిపించి మెప్పించారు. 2006లో విడుదలైన ఈ సినిమాలో అనుష్క హీరోయిన్గా నటించారు. సాధారణంగా రాజమౌళి సినిమాల్లో హీరోల కన్నా ఆయన్నే ఎక్కువగా ప్రశంసలు దక్కుతాయి. అయితే ఆయన సినిమాలో రాజమౌళి దర్శకత్వం కన్నా రవితేజ యాక్టింగ్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. నార్త్ జనాలు సైతం రవితేజ యాక్టింగ్కు ఫిదా అయ్యారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. 54 కేంద్రాల్లో 100 రోజుల వేడుకగా జరుపుకుంది ఈ చిత్రం. 18.9 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా 25 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.